ఆదివారం జిల్లా కేంద్రం గ్రంథాలయంలో కవితా దోస్తాన్ నల్గొండ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక కవి వేమన జయంతి కార్యక్రమానికి ప్రముఖ కథా రచయిత మేర్రెడ్డి యాదగిరిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కవితా దోస్తాన్ నల్గొండ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక కవి వేమన జయంతి కార్యక్రమానికి ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేమన పద్యాలలో ఎన్నో నైతిక విలువలు ఉన్నాయని, నేటి విద్యార్థులు వాటిని చదవాలని కోరారు. కవితా దోస్తాన్ వ్యవస్థాపకులు రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ, నాటి సామాజిక సమస్యలపై యోగి వేమన తన పద్యాల ద్వారా ప్రజలను చైతన్యం చేశాడని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షులు అలుగుబెల్లి రామరెడ్డి, వైద్యులు శ్రీనివాస్, సైదిరెడ్డి, మురళీధర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ కట్ట నాగయ్య, గ్రంథాలయ సిబ్బంది కుసుమశ్రీ, మల్లేష్, పాఠకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వేమన మీద పరిశోధన చేసి మరి అటువంటి పరిశోధనల మీద మరి గోపి గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు పిహెచ్డి సిద్ధాంతాలు ఎందగట్టగా మరి వేమన సాహిత్యం మీద, వేమన కవిత్వం మీద, వేమన పద్యాల మీద గోపి గారు మరి పిహెచ్డి చేశారు. ఇట్లా ఆయన సాహిత్యం చూసినట్టు ఇవాళ అసలు చిన్న చిన్న పిల్ల కానించి పెద్దవాళ్ళకు కూడా ఆ పద్యాలు అనేవి ప్రతి పద్యంలో కూడా నీతి ఉంటుంది. ఇప్పుడు అటువంటి పద్యాలు అనేవి చాలా రావడం లేదు. కాబట్టి మరి అటువంటి సాహిత్యవేత్త ఎప్పుడో ఒక దాదాపుగా 3-4 సంవత్సరాల కిందనే 13-14 సంవత్సరాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఆ రోజుల్లోనే ఒక ధిక్కార స్వరంగా సాగినట్టుగా ప్రపంచ విప్లవకారుడు అంటే మొట్టమొదటి సమాజ స్థాపన కొరకు పద్యాలు రాసిందంటే వేమన అని చెప్పాలి. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ఉన్నత సంస్థ ఐక్యరాజ్య సమితి కూడా యునెస్కో వాళ్ళు వేమన పద్యాలని ప్రపంచ భాషలలోకి ఆంగ్లంతో పాటుగా ప్రపంచ 5 భాషల్లోకి తర్జుమా చేశారు. మరి ఇవాళ అటువంటి మహానుభావుడు మరి పుట్టినరోజు కాబట్టి వేమన పద్యాలని మన పిల్లలకి, నేటి తరం పిల్లలకి కూడా, మన మనవాళ్ళకు మనవాళ్ళకి కూడా మనం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మన రామరెడ్డి గారిని మాట్లాడవలసి